అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జూ అండ్ అక్వేరియం పార్ట్ 2 వీడియో చూడబోతున్నాము. అండ్ ఇంట్రెస్టింగ్‌గా మేము యానిమల్స్‌కి ఫీడ్ కూడా చేసాము. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఇంకో కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది. రెడీ అయిన ఫిష్ లాగా ఉంది. ఫంక్షన్కి వెళ్తున్న ఫిష్ లాగా ఉంది. ఇదైతే పాము లాగానే ఉంది. ఈ ఫిష్ అయితే వెరైటీ సేమ్ అదే. ఇది పెద్దదన్నమాట. సో ఇక్కడ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, కొన్ని ఓపెన్లో. లైక్ మనం ఇక్కడ ఫీడ్ కూడా చేయొచ్చు అంటే ఆ టైం అయిపోయింది, సో మేము మిస్ చేసాము బర్డ్స్కి ఫీడ్ చేసేది. సో ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని బర్డ్స్ తింటున్నాయి అన్నమాట కింద ఓపెన్లో. లైక్ అన్నీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్. సో ఇక్కడ అన్ని కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. చూడండి, బ్లూ కలర్ బర్డ్స్. అక్కడ అన్ని లైక్ ఇల్లులు ఉన్నాయి బర్డ్స్, అన్ని కలర్ఫుల్ బర్డ్స్. అక్కడ వైలెట్ కలర్ బర్డ్ ఉంది, పింక్ కలర్, ఎల్లో కలర్. వావ్, సో నైస్. ఇక్కడ ఇట్లా వైట్ కలర్ బర్డ్, ప్యారెట్స్. ఇక్కడ ఈమూస్ ఉన్నాయి. ఈమూస్ ఇప్పుడు నువ్వు పెట్టు. ఇక్కడ పోనీస్ ఉన్నాయి. పోనీస్, చిన్న పోనీస్. హాయ్. చిన్న హార్సులు, పోనీస్, హార్స్ బేబీస్. ఇక్కడ పోనీస్ ఉన్నాయి. పోనీస్. ఓ, ఫైనల్గా ఆ పాట వచ్చేసింది. క్యాంగ్రూస్ దగ్గరికి వచ్చేసాము మేము. మా మమ్మ అయితే చూసి భయపడ్డది. ఎందుకంటే ఈసారి లైక్ క్యాంగ్రూస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. లైక్ జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తున్న క్యాంగ్రూస్ లాగానే ఉన్నాయి. సో కౌశి ఆల్రెడీ మా మమ్మీకి ఇలా తినిపిస్తుంది అత్తయ్య అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. అవి అట్లా తింటే అత్తయ్య అని. అవి చూడండి ఎంత క్యూట్గా తింటున్నాయో. ఇది క్యాంగ్రూ, ఇది గ్రే క్యాంగ్రూ అంట. సో దానికి కౌశి తినిపిస్తున్నాడు. ఎంత క్యూట్గా తింటుంది. సో మా మమ్మీ ఇంకా భయపడుతుంది. చిన్న వాటి దగ్గరికి తీసుకెళ్తాము, ఏమైనా చిన్నవి ఉన్నాయేమో చూసి ఫస్ట్. సో మమ్మీ భయపడదు, అక్కడికి తీసుకెళ్తాం. చిన్న క్యాంగ్రూ ఉంది, బేబీ క్యాంగ్రూ. ఇక్కడ బేబీ క్యాంగ్రూ ఉంది. ఇరికిపోయింది. ఓ, తోక కూడా మూడో కాలు అంట, సపోర్ట్ సిస్టమ్. సో క్యూట్. ఇది చిన్న క్యాంగ్రూ. ఏం కాదు. ఈసారి అన్ని పెద్ద పెద్ద క్యాంగరూస్ ఉన్నాయి. ఏం కాదు.
ఓకే ఓకే తిన్ మంచిది. రెడ్ టైల్డ్ బ్లాక్ కాకెట్. ఇది లైఫ్ స్పాన్ దీనిది లిటరలీ 100 ఇయర్స్ అంటే, ఇది 100 ఇయర్స్ బతుకుతుందంట ఈ ప్యారెట్, ఈ కాకెట్. అమ్మా మళ్ళీ మేము వచ్చినామని చెప్పి ఇది ఇక్కడ కర్తబ్ చూపిస్తుంది దానికి వచ్చిన. ఓ వావ్, నేను ఇట్లా దిగొస్తుంది నాకు ఇట్లా, నేను ఇట్లా దిగుతా అని చెప్పి చెప్తుంది ఇది. ఇక్కడ మీ క్యాట్ అనిమల్ ఉంది. సో ఐస్ తేజ్ మూవీ చూస్తుంటే కార్టూన్ అందులో ఉంటుంది కదా. చూడండి అది డిగ్ చేస్తుంది. అది చూడండి, అదైతే చైర్ మీద కూర్చొని ఎంత మంచిగా అందరినీ గమనిస్తుంది. పాపం దీనికి ఎండ తగిలింది, లోపలికి వెళ్ళిపోయింది. ఎంత క్యూట్ ఉన్నాయి, ఏమేమో డిక్ చేస్తున్నాయి, తింటున్నాయి డిక్ చేసుకొని. అది చూడండి ఎట్లా కూర్చుందో, ఏం గమనిస్తుందో ఏమో అని సౌండ్ చేస్తుంది అని. సో ఇక్కడ లిజర్డ్ ఉంది, దానికి ఫుడ్ పెట్టి వెళ్ళాడు ఆయన ఇప్పుడే. సో తింటుందా లేదో తెలియదు, దానికి ఆకలి అవ్వట్లేదేమో, ఏందో ఆల్సిగా అట్లా పడి ఉన్నది. ఇక్కడ మ్యామో సెట్స్ ఉన్నాయంట, మ్యామో సెట్. సో ఎంత క్యూట్గా ఎంత చిన్నగా ఉన్నాయంటే ఇవి. అక్కడ పడుకున్నాయి అవి మంచిగా. అది చూడండి ఎలా పడుకుందో. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇదేమో లైక్ ఏదో అటు ఇటు తిరుగుకుంటూ చెక్క తింటుందన్నమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇవైతే 150 days అప్రాక్సిమేట్లీ, ఫీమేల్ అయితే 150 days బతుకుంటాయంట. ఎట్లా చెంగమని దుంకుతుంది. వా, ఇంతసేపు చెక్క తిన్నది, ఇప్పుడు వాటర్ తాగుతుంది అనుకుంటా. ఓ మేము చూస్తుంటే తాగవా? వాటర్ తాగుతున్నాయి. లిటిల్ ఎకిడ్నా ఉంది ఇక్కడ. ఈ ఉట్టి చీమలు తిని బతుకుతాయి అంట, వందల చీమలు తిని బతుకుతాయి అంట. ఇది క్యూట్, ఎంత క్యూట్ ఉంది ఇదే ఎకిడ్నా. ఎట్లా నడుస్తుంది డొంగు 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 అని. అంటే ఇదే మ్యామల్ కన్నా ఎక్స్పెక్ట్ ఇది ఎక్స్పెక్టే మ్యామల్ అంట ఎకిడ్నా. టింగు టింగు నడుచుకుంటా ఆడిపోయి అందులో దాచుకుంది. చల్ల గాలి వస్తుంది, సో చల్లబెట్టినట్టుంది, లోపలికి వెళ్ళిపోయింది. అండ్ డెవిల్ ఇది, ఇది టాసీ డెవిల్. ఎందుకు అంత మెల్ల నడుస్తుంది సడన్గా? ఓకే. సో ఇది టాజీ డెవిల్ ఇక్కడిది. టాస్మానియన్ డెవిల్స్ 20 to 50 పప్స్కి బర్త్ ఇవ్వచ్చంట, కానీ ఇది చిన్నదని చెప్పి ఇది ఓన్లీ 3 to 4 పప్స్కి ఇస్తుందంట బర్త్. ఇక్కడ కాటన్ టాప్ టామరిన్ అని ఒక చిన్న యానిమల్ ఉంది. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో, ఎంత బూచిగా, ఎంత క్యూట్ ఉందో. హాయ్, ఎంత చిన్నగా, ఎంత బూచిగా, ఎంత క్యూట్గా ఉందో. దీన్ని అయితే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఈ యానిమల్ని. అది ఎట్లా తింటుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి దాని తర్కిప్ అంతా చూపిస్తుంది. చూడు నేను ఏమేమి చేయగలుగుతా అని చెప్పి. వా,
దానికి వచ్చేటివన్నీ చూపిస్తుంది మంచిగా. రెండు ఉన్నాయి. వా, వైట్ కలర్ ఉంది, కలర్ఫుల్. ఓకే, ఒక దాని మీద పెట్టి క్యూట్, దాని మీద ఇట్లా తలకాయ పెట్టి పడుకుంది. వావ్. సో ఇక్కడ క్యూట్ క్యూట్ ప్యారెట్స్ ఉన్నాయి, కాకెటోస్. పింక్ అండ్ వైట్ కాకెట్, ఇది బ్లాక్ కాకెట్. ఎంత క్యూట్ ఉన్నాయి. ఇక్కడ ఆఫ్రికన్ సర్వల్ అని ఉంది. లెపర్డేనా ఇది? లెప్టైలోరస్ అంట. సమ్ కైండ్ ఆఫ్ లెపర్డ్ లాగానే కనిపిస్తుంది. సో ఎక్కడుందో, ఎక్కడ దాచుకుందో ఏమో, చూద్దాం పదండి. ఇక్కడ ఉంది, ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఇది మంచిగా నిద్రపోయింది బుజ్జిగా. If I deem it dangerous, because the only covenant normally has the issues is this young man here, because he has his mood days. But that's to be expected. He's a cat. And when they have been fighting, I'll find Levi down that end in the morning, and I'll find Ken up that end. They're both looking at each other like, yeah, their ears flat to their head. So I know they've been fighting. I feed these guys about 300 grams of meat per day. I do occasionally do a unexplained starve night, and they look at me the next day going, excuse me, you really forgot something last night. There you go. So they have actually noted a couple of black ones of these guys out in the wild, and a very rare white one. And a lot of people say, oh, that's just, it's a mutation. Any white cat is actually a mutation, and it's not a, what do I call them? Albinism. Albino, it's not that. So in the cat world, it's actually called the chinchilla gene. చూడండి ఎంత క్యూట్ ఉందో. బుష్ స్టోన్ కర్లియో అంట దీని పేరు. అంత క్యూట్ ఉంది. అది ఎట్లా కూర్చొని ఎట్లా చూస్తుంది. నైస్. ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ప్యారెట్ ఎంత క్యూట్గా కూర్చోాల. అండ్ ఇక్కడ గ్రీన్ ప్యారెట్, ఇంకా రెడ్ ప్యారెట్ ఉంది. గ్రీన్ ప్యారెట్ ఉంది. ఎంత క్యూట్ ఉంది, ఎంత గ్రీన్ ఉంది. గ్రీన్ ప్యారెట్ ఫోటో. హే హాయ్. ఇవి మాట్లాడుతున్నాయి. Hey. Hey. Hello. హాయ్ గ్రీన్ ప్యారెట్. ఫోటో అంటే ఫోటో అన్నది. Hello. హాయ్. Okay, talk to me. Hello. ఇక్కడ రెడ్ ప్యారెట్ ఉంది. కొట్లాడుతున్నాయి, నా ప్లేస్ జరుగు అని చెప్పింది. దెబ్బక గ్రీన్ ప్యారెట్ అటు ఉరికిపోయి. అన్ని ప్యారెట్స్ ఎట్లా అరులుతున్నాయి అంటే అట్లా అరులుతున్నాయి. హాయ్ పడి. హాయ్. చూడండి ఎట్లా చేస్తున్నా. ఇది ఇక్కడ ఘోసలా చేసుకుందని ఘోసలాలు ఉంది. వా, దాంట్లో ఒకటి కూర్చొని ఉంది. ఎంత క్యూట్గా వాటి ఘోసలాస్ ఉన్నాయి ఇందులో. ఆరెంజ్ బర్డ్స్. ఈ పికాక్ చూడండి.
అది మొత్తం ఫ్లాంట్ చేసుకుంటుంది ఇక్కడ పికాక్ దాని ఫెదర్స్ అంతా ఓపెన్ చేసి. ఓ సో క్యూట్. సో ఈరోజు మేమైతే ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసాము మా డే. అండ్ మా మమ్మీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది క్యాంగ్రూస్కి ఫీడ్ చేసి అండ్ క్యాంగ్రూస్ని చూసి. హోప్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.